ఉపవాస ప్రార్థన ద్వారా వ్యక్తిగతంగా నీ జీవితంలో పొందే శ్రేష్టమైన ఆశీర్వాదాలు, 10 విధాలైన ఆశీర్వాదాలు ఉపవాస ప్రార్థనలో పాల్గొనేవారు పొందుకుంటారు. 10 విధములైనటువంటి దీవెనలు నీ చుట్టూ కూడా పూలమాలల్లాగా 10 పూలదండలు నీ పైన వేస్తే నిజంగా పూలదండలే కనబడతాయి, నీ మొహం కనబడాలన్నా కనబడదు. ఒక్క పూలదండ కూడా నాకెవరు వేయలేదంటే సిద్ధంగా ఉండి యేసు ప్రభువా నీకు వేయబోతున్నారు అనేకమైన పూలమాలలు. అంటే పూలదండ అంటే ఏంటంటే అలంకరించటం, లేదా ఒక వ్యక్తిని సన్మానించడం, లేదా ఒక వ్యక్తిని గణపరచడం, లేదా ఒక వ్యక్తి యొక్క ప్రయాసను, అతని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకొని అతని యొక్క కొమ్ముని హెచ్చించటం. ఈ రోజు నీ కొమ్ముని హెచ్చించడానికి నీ మంచితనాన్ని, నీ ఉపవాస ప్రార్థనను, నీ ప్రయాసను జ్ఞాపకం చేసుకొని, నీ కన్నీటిని, నీ పశ్చాత్తాపాన్ని, నీ దీనత్వాన్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను అలంకరించడానికి నీ ప్రియుడు రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను అలంకారములతో నింపబోతూ ఉన్నాడు. నీ మెడలో ఆయన అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి అలంకారాలు కంఠభూషణముగా నీకు ఇచ్చి నీ హృదయాన్ని తెప్పరిలో చేసి నిన్ను ఆనందపరుస్తానంటున్నాడు. 10 విధములైన ఆశీర్వాదములు ఉపవాస ప్రార్థనలో మనం పొందుకుంటాం. మొట్టమొదటిది రాసుకోనండి. ఉపవాసం ద్వారా నీ బంధాన్ని దేవునితో నువ్వు స్థిరపరచుకోగలుగుతావు. ఈ బంధం అనేది పూర్తిగా దేవునితో స్థిరపరచబడబోతూ ఉంటుంది. ఇక మధ్యలో కొంచెం వెలిగించబడటం, కొద్ది దినాలు ఆరిపోవటం, కొద్ది దినాలు ప్రార్థనలు పాల పొంగులాగా పొంగటం, తర్వాత మళ్ళీ చల్లారిపోవటం, కొన్ని రోజులు ఉజ్జీవంగా సహవాసంలో ఉండటం, తర్వాత మళ్ళీ మరుగైపోవటం, కొన్ని రోజులు పాపాలు చేయటం, మరికొన్ని రోజులు పరిశుద్ధులుగా ఉండటం, కొన్ని రోజులు వెచ్చగా ఉండటం, కొన్ని రోజులు చల్లబడిపోవటం, కొన్ని రోజులు నులివెచ్చని స్థితి కలిగి ఉండటం. ఇక ఇది నీ జీవితంలో ఉండదు. నీవు ఈ రోజున ఎలా మారబోతున్నావో ఆ విధంగా నీ జీవిత కాలం అంతా నువ్వు దేవుల్లో స్థిరపరచబడబోతున్నావు. నీ పిల్లలు ఈ రోజు మంచిగా ఉండి రేపు చెడ్డవారిగా మారరు. నీ ఇంటి వారు ఈ రోజు బాగుండి రేపు పాడైపోయే వారిగా ఉండరు. ఈ రోజు నువ్వు అన్నపానములు సంతుష్టిగా సమృద్ధిగా కలిగి రేపు ఆకలి దప్పులతో అలమటించే పరిస్థితి నీకుండదు. ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు తన బంధాన్ని నీతో స్థిరపరుస్తానంటున్నాడు. ఆ బంధము అది నీకు అభివృద్ధిని, అది నీకు ఆశీర్వాదాన్ని, అది నీకు పరలోక నిత్యత్వాన్ని, అది నీకు రక్షణను, అది నీకు కాపుదలను కూడా ఇచ్చేదిగా ఉంటుంది. ఈ బంధము మానవ అతీతమైన దైవ బంధం. ఈ బంధము నుండి ఇక నువ్వు వేరుపరచజాలవు, వేరుపరచనివ్వడు నీ దేవుడు. ఆయనకు వేరేయండి నువ్వు ఫలించలేవు. కాబట్టి నువ్వు ఫలించకపోతే అది దేవునికి దుఃఖము. కాబట్టి ఆయనలో ఉంటేనే నువ్వు బహుగా ఫలిస్తావు. కాబట్టి నీ ఏరులు ఆయన ఏరుతో ముడివేస్తాడంట. ఆయన ద్రాక్షవల్లిగా ఉండి ద్రాక్ష తీగగా నిన్ను అల్లుకుపోయే విధంగా ఆయనలో నిన్ను అంటుకట్టుకుంటాడు, నాటుకుంటాడు. అప్పుడు బలమైన ద్రాక్షవల్లిగా, మంచి ఫలాలిచ్చే ద్రాక్ష వనముగా నువ్వు మారబోతూ ఉన్నావు. కారు ద్రాక్షలు ఇక నీ తోటలో దేవుడు చూడడు గాని మంచి ద్రాక్షలు నువ్వు చూడబోతున్నావు. యేసయ్య నీలో కోయబోతూ ఉన్నాడు. ఆయన నాటుకున్న చెట్టువైన నీవు మోడుబారిన చెట్టుగా ఉండవు గాని సృష్టికర్త దేవుడు నిన్ను దర్శించడానికి వచ్చినప్పుడు పలు విధములైన ఫలాలతోనూ, చిగురుతోనూ, పచ్చని ఆకులతోనూ నువ్వు ఆ పరలోకపు తండ్రిని ఆకర్షించేటువంటి భక్తితోనూ, కృపతోనూ, వాత్సల్యతోనూ ఆయన యొద్ద జీవజల నది అని యేసు యొద్ద నాటబడిన తోట వలె, ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటూ ఎండ లేకపోయినా, వాన లేకపోయినా, నీరు లేకపోయినా చింత నొందకుండా కాపు పెడుతూనే ఉంటావు అనేది దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము. మొదటిది దైవజనమా, ఉపవాస ప్రార్థన ద్వారా నీ బంధాన్ని దేవుడు తనతో స్థిరపరచుకుంటాడు. ఈ బంధం అనేది ఎలా స్థిరపరచబడుతుంది? ఉపవాస ప్రార్థన ద్వారా ఈ బంధం ఎలా స్థిరపరచబడుతుందంటే దానికి జవాబు వాక్యమే మనకి జవాబుగా ఉంది. అందరూ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉండి 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వారి దేశమును స్వస్థపరచుదును. ఇప్పుడైనా నా ప్రజలు వారు మనస్సు మార్చుకొని తమ్మును తాము తగ్గించుకొని వారి సంతోషాన్ని దుఃఖముగా మార్చుకొని నాకు మొరపెట్టిన యెడల ఆకాశమందున్న దేవుని నేను వారి మొరలు ఆలకించి వారి దేశమును స్వస్థపరిచి వారి జీవితాలను స్వస్థపరిచి నా మేలులతో వారిని నింపుతాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పుడైనా నా ప్రజలు నా సన్నిధిలో మొరపెట్టిన యెడల అంటున్నాడు. అంటే మొరపెట్టకపోవటం వలన, ప్రార్థన చేయకపోవటం వలన, అవిధేయులుగా ఉండుట వలన, అల్ప విశ్వాసులుగా ఉండుట వలన, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వకపోవటం వలనే
ప్రజలకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ ఏ ఒక్కరి జీవితంలో కూడా దేవునితో నడిచే ఏ ఒక్క భక్తుడి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిజముగా దేవుణ్ణి వెంబడించే వ్యక్తి అయితే అతను కలిగే ప్రతి శ్రమలో నుండి 7 శ్రమలు వచ్చిన దేవుడు ఆ శ్రమల్లో నుండి అతన్ని తప్పిస్తాడంట. అలాంటి వాగ్దానాలు దేవుడిచ్చాడు. అయితే ఒక కుమారు నువ్వు పడిపోయినప్పుడు నీకు సహాయము దేవుని యొద్ద నుంచి రాకపోవటానికి గల కారణం నువ్వు ఆయనకు మొరపెట్టకపోవటం వలన, ఆయన కార్యముల పట్ల నువ్వు మనసు నిలుపుకోకపోవటం వల్లనే ఇలా జరుగుతుంది తప్ప మునుపటి నుంచి గతించిన పూర్వ దినాల్లో మనం గమనించిన ఎడల దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా ఆయన ప్రజలు బీదలుగాను, దీనులుగాను, శ్రమ పడేవారుగాను, కష్టాలు పాలైపోయేవారుగాను, పాప బంధకాల్లో ఉండాలనేవారుగా ఉండటం అనేది దైవచిత్తము కాదు. అజ్ఞానులుగాను, మానసిక రోగులుగాను, పిచ్చివాళ్ళగాను ఉండుట అనేది దేవునికి ఏమాత్రమే ఇష్టం లేదు. ఈ విషయం మీరు తెలుసుకోవాలంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హోషియా గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే ఈ విధంగా ఈ వాక్యంలో రాయబడి ఉన్నది, ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడు నేనే, వానిని కౌగిలించుకున్న వాడును నేనే వారిని స్వస్థపరిచిన వాడైను, ఆ సంగతి వారికి మనసున పట్టలేదు అంటున్నాడు. చూసారా ప్రియులారా, ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పించిన వాడను నేనే అంటున్నాడు. ఈ రోజు నీకు భక్తి నేర్పించింది ఎవరో తెలుసా? యేసయ్యే. ఈ రోజు నీకు దేవుని పట్ల భయము పెట్టి పరలోక రాజ్యం ఉందని నీకు బోధించింది ఎవరో తెలుసా? నీ దేవుడే. 4వ వచనం చూస్తే, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారిని కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. ఎంత మంచి మనస్సు యేసు ప్రభు వారికి ఆయన నమ్మిన బిడ్డల పట్ల కలిగి ఉందండి. నేనే నా ప్రజలకు నడక నేర్పించాను, నేనే వారిని కౌగిలించుకున్నాను, నేనే వారిని స్వస్థపరిచాను, అయినా నా ప్రజలు వాటిని మనసులో జ్ఞాపకము చేసుకోలేదు. ఆ నిమిషానికే వారు జ్ఞాపకం పెట్టుకున్నారు, కానీ వారి భక్తి ఆవిరైపోయింది. నేను చేసిన మహోపకారములు జ్ఞాపకం చేసుకునే ప్రజలు ఉన్నారా? నేను చేసిన ఘనమైన కార్యములు జ్ఞాపకం చేసుకునే ప్రజలు ఉన్నారా? ఇప్పుడు నా ప్రజలు అనుకున్నారు ఆదరణ వారి వలన వచ్చింది, వీరి వలన వచ్చింది అని. నాకు మేలు నా జ్ఞానం వల్ల నేను పొందుకున్నాను, నా శక్తి సామర్థ్యాల వల్ల నేను పొందుకున్నానని నా ప్రజలు అనుకుంటున్నారు, కానీ వారికి ఆత్మీయ నడక నేర్పించింది నేను, వారికి బుద్ధినిచ్చింది నేను, జ్ఞానం ఇచ్చింది నేను, తెలివినిచ్చింది నేను, అన్నీ కూడా నేను నా ప్రజలకి నేర్పించాను. వారికి ఆదరణ లేనప్పుడు, వారు దుఃఖముతో వేదంతో ఉన్నప్పుడు వారిని బలపరిచి వారిని కౌగిలించుకొని, నువ్వు భయపడవద్దు, భర్త లేడని భయపడవద్దు, బిడ్డలు చనిపోయారని భయపడవద్దు, నేను అందరూ విడిచిపెట్టారని నువ్వు భయపడవద్దు, నేనున్నాను కదా అని నా కౌగిట్లో చేర్చుకున్నది నేనే. అనేకమైన పాపములతో కుంగి కృషించిపోతున్నప్పుడు నువ్వెంత పాపమైనా ఇదిగో నేను దయగల దేవుణ్ణి రా అని నేను నీతో మాట్లాడింది నేను కాదా? నీవు ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆ భయంకరమైనటువంటి హింసలు గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, నీ మనసులో నువ్వు న్యూనతా భావంతో బాధపడుతూ ఉన్నప్పుడు, నీ బాల్య దినాల్లో నువ్వు బలాత్కారానికి లోనైనప్పుడు నేను కాదా నిన్ను బలపరిచి నీ తలను పైకి లేవనెత్తి నిన్ను బలపరిచింది? వ్యభిచార ఆత్మతో నువ్వు కృషించిపోయి సమాజంలో ఒక పేరు, ఖ్యాతిని, మంచితనాన్ని, మంచి సాక్ష్యాన్ని నువ్వు కోల్పోయినప్పుడు, త్రాగుడుతో నీ ఇంటి వారి వల్లనే నువ్వు చులకన భావంతో చూడబడినప్పుడు, లేదా నువ్వు వారిని బాధపరిచినప్పుడు, నీ జీవితాన్ని చూసి ఇంటి వారందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు నిన్ను చూచి నీ బ్రతుకును మార్చింది నేను కాదా అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. దేవుడంటే ఎవరో తెలియనప్పుడు, నిజమైన దేవుని యొక్క భక్తి కార్యాలు నీకు తెలియనప్పుడు, నేను రక్షణ సువార్తతో ఆ యొక్క వ్యర్థమైన భక్తిని నిజమైన దేవుని వైపు మరల్చి నిన్ను ఆకర్షించుకుని నా సన్నిధిలో స్థిరపరిచింది నేను కాదా? నిన్ను నేను కౌగిలించుకోలేదా? నేను నీకు పాఠాలు నేర్పించలేదా? నేను నీ చెయ్యి పట్టుకోలేదా? నీ బాల్య దినపు పాపాలను నేను క్షమించలేదా? నీ అపరాధములను నేను క్షమించలేదా? నేను కాక ఎవరు చేశారు ఇవన్నీ కూడా? అయితే నా ప్రజలు వీటన్నిటినీ మర్చిపోయారు కదా అని దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడంట. 4వ వచనంలో చూస్తే, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారిని కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. ఎంత మంచి మాట అండి. కాడిని దేవుడు తొలగించి వేశాడు. ఒక పశువుల మీద కాడి ఏ విధంగా ఒక వ్యవసాయకుడు పొలము దున్నేంత వరకు కూడా కాడిని పెడతాడు, ఆ తర్వాత ఆ కాడిని తీసివేస్తాడు. అయితే దేవుడు ఎవరి మీద కూడా భారమైన కాడిని మోపేవాడు కానే కాదనమాట. మీ భారమైన కాడి నాకివ్వండి, మీ చింత అనే కాడి నాకివ్వండి, నా కాడి మీకిస్తాను, నా కాడి సులువైంది, తేలికైంది అంటున్నాడు. ఒక వ్యవసాయకుడు ఆ ఎద్దుల పైనటువంటి కాడిని తీసివేసి వాడికి విశ్రాంతి ఇచ్చినట్లుగా
నా ప్రజలైన మీ పైన ఉన్నటువంటి కాడిని తీసివేస్తున్నటువంటి దేవుణ్ణి నేను కాదా? నేనే మీ పైన ఉన్నటువంటి కాడిని విరగొట్టి మీ ముందు భోజనం నేను సిద్ధపరిచాను. హల్లెలూయా. ఇన్ని మేలులు ఆయన ప్రజలు పొందుకున్న తరువాత కూడా వారి మీద ఉన్నటువంటి ఆ 400 సంవత్సరాల బానిసత్వపు కాడిని విరగొట్టాడు. వారిపైన ఉన్నటువంటి తెగుళ్ళు, వ్యాధులని ఆ కాడిని దేవుడు తీసివేశాడు. వారి యొక్క పిల్లలు బానిసత్వంలోకి వెళ్లకుండా వారి బిడ్డలు వారి మధ్యలో రాజుల్లాగా, రాణుల్లాగా బ్రతకటానికి సంపూర్ణ స్వతంత్రత దేవుడు కృపను వారికి అనుగ్రహించాడు. అయినప్పటికీ కూడా దేవుని ప్రజలు ఆయన మంచితనాన్ని మర్చిపోయారట. ఆయన యొక్క మంచి కార్యాలు మరుగుపరచబడ్డాయి. వారు ఒకరినొకరు పొగుడుకుంటూ, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, వారి జీవిత గమనంలో దేవుని యొక్క స్పర్శను, దేవుని యొక్క ఆలోచనలను విసర్జించి వెళ్ళినప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యో ఈ ప్రజలు నన్ను విసర్జించటం వలన, ఈ ప్రజలు నా కార్యాలు మర్చిపోవటం వలన, ఈ ప్రజలు నా సన్నిధిలో ఆసక్తిని కోల్పోవటం వలన, ఉపవాసం ఉండకపోవటం వలన, ప్రార్థనలు చేయకపోవటం వలనే మరలా వీరు ఐగుప్తు అనే కాడి కిందకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది నేను చేస్తున్న పని కాదు గాని వారి స్వయం కృప అపరాధం. ఆ ఐగుప్తు కాడి కిందకి ప్రజలు మరలా తిరిగి వెళ్తున్నారే, ఇది నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు, దైవజనమా, నువ్వు ఈ లోకం అనే కాడి కిందకు వెళ్తావేమోనని, ఈ లోకం అనే పాప బంధకాల్లోకి నువ్వు వెళ్తావేమోనని, ఈ మరులు కలుపబడే లోకాస, శరీరాస, నేత్రాసన ఇచ్చల్లోకి నువ్వు మరలా వెళ్తావేమోనని నీ కొరకు ఆలోచించి, నీ కొరకు చింతించి, నిన్ను తనలో అంటుకట్టుకోవడానికి, నిన్ను ఫలింపజేయడానికి నిన్ను ఈ ఉపవాస ప్రార్థనకే సుప్రభు వారు తీసుకొని వచ్చారు. నువ్వు ఆయన నుండి దూరం అయిపోతే నువ్వు ఫలించవని ఆయనకి తెలుసు. దేవుడు అన్నాడు, నాకు వేరై మీరు ఫలించలేరు అన్నాడు యేసయ్య. నువ్వు ఆయనకి వేరైతే ఫలించలేవని ఆయనకి తెలుసు. ఆయనకు వేరైపోతే అపవాదిన సాతాను ఉచ్చుల్లో, చిక్కుల్లో నిన్ను పడవేస్తాడని, నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తాడని, నీ ఆత్మను నిత్య నరకానికి తీసుకుని వెళ్తాడని ఈ విషయము యేసయ్యకి బాగా తెలుసు. అందువల్లనే ఈ రోజున నీ కొరకు శ్రద్ధ వహించి, నీ మేలు కొరకు, నీ క్షేమం కొరకు యేసు ప్రభువారు ఆయన ప్రేమ బంధాన్ని నీతో స్థిరపరచుకోవాలని ఉపవాస ప్రార్థన నిన్ను నడిపించాడు. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థనలో నువ్వు పొందుకునే మేలు, నీ బంధము యేసులో బలముగా స్థిరపరచబడుతుంది. నీ బంధము దేవునితో స్థిరపరచబడితేనే నువ్వు దీవెన పొందుతావు, నువ్వు ఫలిస్తావు. నీ నోట ప్రార్థన ఉండగానే నీ ప్రార్థన జవాబు వస్తుంది. నీ కుటుంబం రక్షణలో ఉంటుంది. రాబోచిన ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. పరలోక రాజ్యంలో దేవుడి రాకడలో నువ్వు ఎత్తబడతావు. యాంటా క్రైస్ట్, క్రీస్తు యొక్క విరోధి యొక్క ఆత్మ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ చిక్కుల్లోనూ సమస్యలను పడకుండా నువ్వు ఉండాలంటే నీలో పరిశుద్ధాత్మ బంధం అనేది ఉండాలి. ఆ అన్యోన్యమైన సహవాసం అనే ఆ బంధం నీలో ఉన్నప్పుడు ఏ పాపము నీలోకి రాదు, ఏ దుష్టుడు నిన్ను శోధించలేడు, ఏ చీకటి శక్తులు నిన్ను తాకలేవు. ఏ అపజయాలు నీ ముందున్నా వాటిని తొక్కి నువ్వు జయశాలిగా ముందుకు సాగిపోతావు. ప్రభు అంత గొప్ప కార్యాలు నీ యందు జరిగిస్తాడు. అందువలన యేసు ప్రభు వారు అన్నారు, ప్రభు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తావు కదా, మరి అలా చేసేయొచ్చు కదా. కానీ ఆయన శాసనము రాసిన దేవుడు, ఆ శాసనాన్ని మీరు ఆయన ఏమీ చేయలేడు. ఆయన ఏం చెప్పాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మొరపెట్టకపోతే దేవుడు ఏం చేయడం, మనతో మాట్లాడు. కొన్ని కార్యములు అసాధ్యమైన సాధ్యము అవ్వాలి అంటే కేవలము ఉపవాసము, ప్రార్థన వల్లనే సాధ్యం అంటున్నాడు. పాపులుగానే ఉంటూ ఆ దేవుడు మార్చుకుంటాడు ఏదో ఒక రోజున అని అంటే అవ్వదు. పాపులు పరిశుద్ధులుగా మారాలి అంటే, అయ్యా నా పాపస్థితి నేను గ్రహించాను, నన్ను క్షమించు అని నువ్వు మొరపెడితే అప్పుడు నీ పాపస్థితి నుండి నీకు విడుదల ఇవ్వటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ ఆ స్థితిలో ఎవరైనా లేకపోతే వారి పక్షంగా మరొకరైనా విజ్ఞాపన చేస్తే దేవుడు వారి ప్రార్థనలు ఆలకిస్తాడు. ఈ మధ్య భార్య భర్తలు మమ్మల్ని కలవటానికి వచ్చారు. ఆ బ్రదర్ నాతో చెప్పిన విషయం, మోర్ దెన్ 40 years, 40 సంవత్సరముల పై నుండి డ్రింకింగ్ హ్యాబిట్ నాలో ఉందండి. 40 సంవత్సరాల పై నుంచి ఈ దేహంలోనికి త్రాగుడు అలా వెళ్తూనే ఉంది. ఒకప్పుడు నేను మంచి బిలీవర్ని, దైవ సేవకులతో కలిసి వారి సహవాసంలో ఎంతో ప్రార్థనలో ఎదిగాను, మంచి సహకారిగా నేనున్నాను. నేను పడిపోన్లే, నేను ఇలానే ఉంటాను అని ఆ బ్రదర్ అనుకున్నారంట. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద డెవిల్. ఏంటండి, సాతాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. లోకాన్ని ఎప్పుడు నువ్వు తక్కువగా అంచనా వేయకూడదు. ఈ లోకము నిన్ను పాపములోనికి నెట్టుకొని తీసుకుని వెళ్తుంది. పాప బలము పాతాళము. ఆ పాతాళము నోరు తెరిచి ఎవరిని నరకానికి తీసుకుని వెళ్దామా అని చూస్తుంది. ఎప్పుడు అవకాశం చిక్కుతుందా నీ జీవితంలో అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవకాశం దొరకగానే నీ కంటి చూపు ద్వారానో, నీ వినికిడి ద్వారానో, నీ నోటి మాట ద్వారానో నీ హృదయంలో పాప ఇచ్చలు పెట్టు, నీలో దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేసావు. ఏదో ఒక విధంగా నీలో ఉన్న ఆత్మను ఆర్పి మరలా అది తన వైపు ఆకర్షించుకోవడానికి చీకటి శక్తులు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసిన విషయమే. మన విరోధి అయిన అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని చూస్తూ ఉన్నదంట.
ఆ బ్రదర్ అనుకున్నారంట, నేను ఎప్పుడు పడిపోను, నేను ఇలానే ఉంటాను అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తర్వాత కొద్ది దినాల తర్వాత అలవాట్లు వచ్చాయి. అలవాట్లు పోతాయిలే ఈ రోజు రేపు అనుకున్నారు, అవి పోలేదు. అవి పట్టి పీడించాయి 40 సంవత్సరములు. అయితే వారి పక్షంగా ఎవరో ఒకరు విజ్ఞాపన చేయాలి. ఇప్పుడే నేను చెప్పాను, మీరు ఒక పాపి తన నోరు తెరిచి తనడిగినా దేవుడు కార్యం చేస్తాడు. వారు అడగలేని స్థితిలో ఉంటే వారి పక్షంగా మరెవరైనా విజ్ఞాపన చేసిన వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. లోతుకి రాబోయే ఉపద్రవం గురించి లోతుకే తెలియదు. సొదొమ గొమొర్రాలో ఉన్నాడు గాని అది అబ్రహాముకు బయలుపరచబడినప్పుడు అబ్రహాము లోతు పక్షంగా విజ్ఞాపన చేయగా ఆ విజ్ఞాపన ప్రార్థన ప్రభువు ఆలకించి లోతుని, లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఈ రోజు నువ్వు ఎవరి పక్షంగా నువ్వు విజ్ఞాపన చేయడానికి వచ్చినా దేవుడు నీ మొరలు ఆలకించి నీ ఇంటి వారిలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీ ఇంటి వారిని ఎంతో మందిని రమ్మన్నావు, ప్రార్థనకి రారా బాబు అని అబ్బాయిని పిలిచావు, కుమారులను పిలిచావు, కుమార్తెను పిలిచావు, పిల్లల్ని పిలిచావు, బంధువులు పిలిచావు, రావటానికి ఇష్టపడలేదు. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చొని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నావు. చూడబోతున్నా ముక్కు గాలం వేసి ఏసైలో మోకరిస్తారు వారు. ఒకరోజు రాబోతుంది దేవుడు ముక్కు గాలం వేసి వారిని తీసుకొస్తాడు. ఆయన పాదముల యొద్ద సర్వశరీరులు మోకరించుదురుగాక యేసునామములో. ఆ శుభదినం చూస్తావు దైవజనమా, నువ్వు చూడబోతున్నావు యేసునామములో. అయితే ఆ బ్రదర్ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారి భార్య అతని పక్షముగా విజ్ఞాపనలు, ప్రార్థనలు, ఇక్కడ జరిగిన ఉపవాస ప్రార్థనలు, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలో ఎంతో కన్నీరు. మమ్మల్ని కలిసినప్పుడల్లా అమ్మ నా భర్త రక్షణలోకి రావాలి, నా భర్త దేవుని మందిరానికి రావాలి, ఇవన్నీ హ్యాబిట్స్ ఉన్నాయని నాకు చెప్పలేదు కానీ నా భర్త రక్షణలోకి రావాలి, మాకెంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని ఎంతో కన్నీరు కార్చి ఏడ్చేవారు. ఆ బ్రదర్ నాతో చెప్పిన విషయం, అమ్మ ఈ విధంగా నేను ఒక రోజున రాత్రి సమయంలో జస్ట్ బయటికి వెళ్ళి లోపలికి వచ్చాను. కల్వరీ టీవీ ఛానల్లో పాస్టర్ గారి యొక్క వాక్యం లాస్ట్ మూమెంట్లో చివరి నిమిషంలో చివరి ప్రార్థన 4 మాటలే నేను విన్నాను. నువ్విప్పుడు దేవుడిని నీ హృదయంలోకి ఆహ్వానించు, నీ హృదయంలోకి యేసయ్య వస్తాడని. నేను అనుకునేవాడిని ఇంతకుముందు టీవీల ద్వారా కూడా దేవుడు మీరు కూర్చోండి మాట్లాడతాడంటే ఇదంతా జరుగుతుందా, సేవకులు తలమైన చేయబెట్టి ఎదురుగా మాట్లాడితేనే అద్భుతాలు జరుగుతాయి అనుకున్నానే తప్ప ఆ మాట దైవదాసులు ఆ విధంగా మాట్లాడుతుండగానే దేవుని యొక్క శక్తి నాపైకి దిగి వచ్చింది. ఆ రోజు నుంచి తాగుడు అలవాటు నేను మానివేశాను. దేవుని స్తోత్రం. ఎంత శక్తివంతమైన దేవుడు మన దేవుడు. ఛానల్స్ ఆయన వాడుకుంటాడు. ఒక సువార్తకుడికి ద్వారా నేను రక్షించాలని ఆశపడతాడు. ఒక ఉజ్జీవ కూటమి ద్వారా నీతో మాట్లాడాలనుకుంటాడు. ఒక సువార్త కరపత్రిక ద్వారా నీతో మాట్లాడాలనుకుంటాడు. లేదా ఒక టీవీ ముఖాంతరముగా అయినా సరే, ఏ విధముగా అయినా సరే ఆయన ప్రజలు ఆయన హక్కున చేర్చబడాలి. ఆయన ప్రజలు ఆయన ప్రేమ బంధంలోకి రావాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు లేకుండా ఉంటే నీకు రక్షణ లేదు, నీకు సేఫ్టీ లేదు. నీవన్నీ ఉన్నా ఏమీ లేని అనాథవే. రక్షణ లేని ప్రతి వ్యక్తి కూడా దరిద్రుడే దేవుని దృష్టిలో. ఏమీ లేని అనాథే. ఎందుకంటే ఒకడు లోకమంతా సంపాదించుకున్నా తన ఆత్మను కోల్పోతే ఏమిటి ప్రయోజనం అని దైవ వాక్యము మనకి స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నది. దైవజనమా, ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు దేవుని నుండి తొట్టిల్లిపోకుండా దేవుని యొక్క కృపల అంతకంతకు ఎదగటానికి ఈ ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా నీ పట్ల దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? నీ బంధాన్ని దేవునిలో ఆయన బలముగా స్థిరపరుస్తాడు. అందువల్లనే దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రజలైన మీరు నా సన్నిధికి వచ్చి ఉపవాసములతో కన్నీరు కారిస్తే నేను ఆ బంధాన్ని మరెక్కువగా స్థిరపరుస్తానని ధైర్యము వహించండి. ప్రభు మీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు. చిన్న ప్రార్థన మనం చేద్దాం. ప్రభువా, ఈ రోజున నా బంధాన్ని నీతో స్థిరపరుస్తానన్న ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకున్నాం. ఉపవాస ప్రార్థన వలన నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పొందే ఆశీర్వాదాల్లో మొదటి విషయం, నీ బంధము ఇక దేవునితో స్థిరపరచబడబోతుంది. ఈ బంధము నుంచి నువ్వు వేరుపరచబడే ఆవశ్యకత లేదు. నీవు ఫలిస్తూ ఫలము ఇస్తూ దేవుని కొరకు బలమైన సాక్షిగా ఉండబోతున్నావు. ఈ రోజు నీ బంధాన్ని దేవుడు ఆయనతో స్థిరపరచుకుంటానంటున్నాడు. మరలా నీకు ఆ 3 పేటల తాడు తెగిపోదు అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో బలమైన కార్యములు చేస్తానంటున్నాడు. నీకు ప్రార్థన ఆత్మనిస్తానంటున్నాడు, విజ్ఞాపన ఆత్మనిస్తానంటున్నాడు, విశ్వాస ఆత్మనిస్తానంటున్నాడు, ఉజ్జీవ ఆత్మనిస్తానంటున్నాడు, వాగ్దానముల యొక్క ఫలాన్ని నీకు ఇస్తానంటున్నాడు, నువ్వు చేసిన ప్రార్థనల యొక్క ఫలాన్ని నీకు ఇస్తానంటున్నాడు, నీ ప్రయాస తగిన ఫలాన్ని ఇస్తానంటున్నాడు, నీ కష్టానికి తగిన ఫలాన్ని ఇస్తానంటున్నాడు, నీ రోగమును మాన్పి నీకు స్వస్థత కూడా ఇస్తానంటున్నాడు. నువ్వు నమ్మిన దేవుడు. నీ మధ్యలో ఉన్న నీ సిగ్గుని, నీ అవమానాన్ని, నీ నిందని కొట్టివేస్తానంటున్నాడు నీ దేవుడు. ఎక్కడ నువ్వు పడ్డావో అక్కడ నీ దేవుడు నిన్ను ఉద్ధరించి లేపబోతున్నాడు యేసునామములో. నువ్వు ఎండిన గడ్డిలాగా ఉండవు, పచ్చని గడ్డి వలె ఉండబోతున్నావు యేసునామములో. ఈ రోజు మాత్రమే కాదయ్యా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చినట్లుగా నీ స్వరం వినే కృప నాకు దయచేయండి అయ్యా. దైవత్వం నుంచి తొలగిపోతే, దర్శనము నుండి తొలగిపోతే
ఆత్మ ఉజ్జీవం నుండి తొలగిపోతే ఎందుకు పనికిరాని నిస్సారమైన ఉప్పులాగా నువ్వు మారిపోతావు. దేవుని బిడ్డ, నువ్వు సారము కలిగిన ఉప్పు వలె ఉండాలి. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. ఒక భక్తుడు దేవుని నుంచి తొలగిపోతే ఎందుకు పనికిరాడు. అది బయట పారవేయబడుతుంది. నువ్వే విధంగా ఉండాలనుకుంటున్నావు? దేవునిలో ఉండి బహుగా ఫలించాలని ఆశగా ఉన్నదా? అయితే ప్రభువుతో ఒక నిబంధన చేసుకో. అయ్యా, ఈ రోజే కాదయ్యా, నేను ఈ భూమి మీద బతికినంత కాలము నీతోనే నేనుండాలి. ఎల్లప్పుడూ నీ ఆత్మ ఉజ్జీవాన్ని నాలో పెట్టండి అయ్యా. నీ ఎల్ల భయమును పవిత్రమైన భక్తిని నాలో ఎల్లప్పుడూ ఉంచండి అయ్యా. నా కన్నులు నీ వైపే చూసినట్లుగా నా మనస్సును స్థిరపరచండి అయ్యా. నేను విడిచిపెట్టిన పాపం వైపు వెళ్లకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా. తొట్టిల్లిపోకుండా మమ్మల్ని కాపాడండి అయ్యా. శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించండి అయ్యా. దైవజనమా, ఈ ప్రార్థనలు దేవునికి ఎంతో ఇష్టమైనవి. అవి ఆయన చెవుల్లోకి వెళ్తున్నాయి. ఆయన కన్నులు చూస్తూ ఉంది మీ ప్రార్థన. దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు ఆయన ప్రజలు చేసే నిబంధనను, ఆయన ప్రజలు తీసుకునే నిర్ణయాలు. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం పైన నీ జీవితం ఆధారపడి ఉంది. ఈ రోజు నువ్వు చేసుకునే నిబంధన పైన నీ జీవితం ఆధారపడింది. మర్చిపోవద్దు. నా స్వరం వినే ప్రజలు నాకు కావాలి అంటున్నావు. నాకు లోబడే ప్రజలు నాకు కావాలి అంటున్నావు. నన్ను ప్రేమించేవారు నాకు కావాలి అంటున్నావు. నా రాజ్యాన్ని కట్టేవాళ్ళు నాకు కావాలి అంటున్నావు. నా కార్యాలు గణపరిచే ప్రజలు నాకు కావాలి అని నువ్వు కోరుకుంటున్నావయ్యా. ఇదిగో నీ మధ్యలో ఉన్నారయ్యా. దేవుని కార్యాలు గణపరచడానికి వచ్చారు. దేవుని మాటకు లోబట్టడానికి వచ్చారు. ప్రభువా, ఉపవాస దినములు అన్నప్పుడు ఇది దేవుని ప్రకటనగా భయముతో భక్తితో వచ్చారు నాయన. ఇట్టివారే నీకు కావాలి ప్రభు. ఇట్టి జనాంగము నీకు కావాలి నాయన. నిన్ను ప్రేమించి నిన్ను వెంబడించే వారిని నువ్వు ఘనపరుస్తానన్నావు. సమస్త ఘనత కీర్తి నీకు ఆరోపిస్తున్న నీ ప్రజలకు నువ్వు ఖ్యాతిని దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.